చూసుకుంటే మన భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే దరిద్రులు ఉన్నారండి. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే, భారత రత్న గ్రహీత, నోబుల్ శాంతి పురస్కార గ్రహీత, భారతీయ సిటిజన్షిప్, భారతీయ పౌరసత్వం అంటే భారతీయ రాళ్ళని నిజంగా ఇప్పుడు అంటే పని లేని కొత్తలోడు పిల్లి పెట్టి వాసన చూస్తున్నట్లు ఏక తోక తీసి మదర్ తెరీసా చీకట కోణాలు, చీకట రహస్యాలు, ఇంకా చచ్చిపోయి స్వర్గస్థరాలు అయింది. తన చనిపోయేటప్పుడు 2 కాటన్ చీరలు, ఒక బకెటే తీసుకెళ్ళింది. తనతో ఆస్తులు గట్ట తీసుకెళ్ళలేదు. మత ప్రచారం చేసిందని ఒకడు, డ్రగ్స్ అమ్మిందని ఒకడు, ఇంకేదేదో నోటుకు వచ్చినట్లు. అంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాడు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ రాలేడు, ఏదో గూగుల్లో 2 ఫోటోలు తీసుకుని నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మదర్ తెరీసా గారు పాపం చనిపోయిన వాళ్ళ మీద మనం భారతదేశం ఏమైనా మతి లేనిదా? భారతరత్న ఇవ్వడం అతి ఉన్నత పురస్కారం. భారతరత్న అందరికి ఇచ్చేదివే, భారతరత్న అందరికీ రాదు. ఇటు 7 తరాలు అటు 7 తరాలు చెక్ చేసినట్లు మొత్తం క్లీన్ చీట్ ఉంటేనే భారతరత్న వస్తుంది. అలాంటి భారతరత్న గ్రహీత మదర్ తెరీసాకి మీరు నోటుకొచ్చినట్లు మతి లేని వాళ్ళు, పిచ్చినా కొడుకులు అని మతం మాదలైనా చెప్పాలి నిజంగానే. అదే మదర్ తెరీసా ఒక మన హిందూ అయితే ఏం చేస్తారు అప్పుడు? ఇంక నోరు మూసుకున్నాడు. క్రైస్తవరాలు అన్న పాపానికి ఏదో మతం చేసింది, ఏదో చేసింది. అదే చేసిన సేవను గుర్తించండి రా. మీరు పెట్టడం ఇంకొని పెట్టనివ్వడం.